హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు ఏం స్పెషల్లో తెలుసు కదా. ఈరోజు మృగశిర కార్తీ కాబట్టి అందరి ఇంట్లో ఆల్రెడీ ఫిష్ కర్రీ చేసుకొని వండుకొని తింటుండొచ్చు. సో ఈరోజు మా ఇంట్లో మేమైతే ఫిష్ కర్రీ వండుతున్నాం అనమాట. అది కూడా తెలంగాణ స్టైల్లో కుండలో. సో చూసేయండి ఎలా చేస్తున్నాము. ఫస్ట్ అయితే మట్టి పాత్రలో మా మమ్మీ ఫస్ట్ ఆయిల్ అయితే వేస్తుంది. ఇలా ఒక 3 స్పూన్స్ ఆయిల్ వేసాక సో ఇలా కొంచెం ఆయిల్ కొంచెం హీట్ ఎక్కాక మనం నెక్స్ట్ కొంచెం ఉల్లిపాయలు అయితే వేసుకుందాం అనమాట. చూడండి, ఉల్లిపాయలు అయితే వేస్తుంది మా మమ్మీ. ఒకవేళ మీ ఇంట్లో కూడా ఈరోజు ఫిష్ కర్రీ చేసుకుంటే కామెంట్ చేయండి. అండ్ ప్రతి వీడియో కింద మీ కమెంట్ అనేది ఉండాలి ఫ్రెండ్స్. ఎందుకంటే నేను చాలా వీడియోస్ పెడుతున్నా కానీ ఒక్క కమెంట్ కూడా రావట్లేదు. అది మీ ఒపీనియన్ ఏంటి అనేది మాకు తెలవాలి కాబట్టి మీరు కమెంట్ చేయాలి. అండ్ అట్లానే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేయండి. వ్యూస్ అయితే వస్తున్నాయి కానీ సబ్స్క్రైబ్స్ అయితే రావట్లేదు. సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్ని. సో నెక్స్ట్ మా మమ్మీ ఉప్పు అయితే వేసేస్తుంది 2 స్పూన్స్. తెలంగాణ స్టైల్లో మట్టి కుండలో చేసుకుంటే కామెంట్ చేయండి. సో మా మమ్మీ ఇప్పుడైతే మిక్స్ అయితే వేసేస్తుంది. ఇలా కొద్దిసేపు ఫ్రై అయ్యే వరకు ఉంచేయాలి దీన్ని, కొంచెం ఒక 2 మినిట్స్ వరకు. కొంచెం ఫ్రై అయ్యగానే ఉల్లిగడ్డలు వెల్లుల్లి పేస్ట్ అయితే వేస్తుంది, అల్లం వెల్లుల్లి పేస్ట్ మా మమ్మీ. చూడండి, సో కొంచెం మంచిగా మిక్స్ చేసుకున్నాక, అంటే కుండలా చేసుకునేది కొంచెం హార్డ్ ఉంటుంది నార్మల్ చేసుకునే దాంట్లోకంటే. సో ఇప్పుడు మా మమ్మీ పసుపు వేస్తుంది. నార్మల్గా కొంతమంది ఫీలింగ్ ఏంటంటే కుండలో వేస్తే ఒకవేళ ఎక్కువ హీట్ అయితే పేలుతుందేమో అన్నట్టు కొంతమంది భయపడతారు. కానీ ఫస్ట్లో మా మమ్మీ కూడా కొంచెం భయపడుతుండే, కానీ ఇప్పుడు చేసి కొంచెం అలవాటు అయిపోయింది కుండలో. సో కారం అయితే వేస్తుంది ఇప్పుడు మా మమ్మీ. ఒక 2 స్పూన్స్ కారం అయితే వేస్తుంది. సో ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత ఫిష్ పీసెస్ వేసుకోవాలి. ఇప్పుడు ఇదిగోండి ఫిష్ పీసెస్. సో ఇలా ఫిష్ పీసెస్ వేసుకున్నాక కొంచెం డెలికేట్గా చేయాలి ఏదన్నా కలిపేదైనా కూడా. ఎందుకంటే కొంచెం చిల్లం పల్లం అయిపోతాయి, ఏమంటారు ఇచ్చుకపోతాయి, అవి ఎక్కువ ఇది ఉండవు అవి. అండ్ మళ్ళీ అంతా అయిపోయాక కూర చేసినాక కూడా సర్వ్ చేసేటప్పుడు కూడా కొంచెం నిమ్మలంగా తీయాలి, లేకపోతే అది మొత్తం ఏమంటారు పీస్ అయిపోతుంది. ఫిష్ కర్రీ అంటేనే కొంచెం కాంప్లికేటెడ్. సో కొంచెం ఫ్రై అవ్వనివ్వాలి. కొంచెం ఇలా కొంచెం ఫ్రై కాగానే చింతపండు గుజ్జు అనేది వేస్తుంది మా మమ్మీ. చూడండి, ఇట్లా చింతపండు అయితే వేస్తుంది, చింతపండు గుజ్జు. అంటే మనం తెచ్చుకున్న ఫిష్ క్వాంటిటీ బట్టి వేసుకోవాలి ఇది, లేకపోతే ఎక్కువ పులుపు అయిపోతుంది. సో ఇలా చింతపండు గుజ్జేసి ఒక 2 మినిట్స్ ఉడకనిద్దాం, ఎందుకంటే ఫిష్ తొందరగా ఉడికిపోతుంది అందుకే. ఇలా కొంచెం ఉడికినాక మా మమ్మీ ఇప్పుడు గరం మసాలా అయితే వేస్తుంది. సో ఇది ఇంట్లో తయారు చేసిన గరం మసాలా ఫ్రెండ్స్. ఇది ధనియాలు, జీలకర్ర, మెంతులు పౌడర్ ఇంట్లో చేసినది ఇది. సో ఇది కొంచెం వేస్తుంది మా మమ్మీ, వేసి మిక్స్ చేసిస్తాం. చూడండి ఎట్లా ఉడుకుతుందో, సూపర్ అసలు. కొంచెం థిక్నెస్ కోసం కొబ్బరి పొడి కూడా యాడ్ చేసుకుందాం ఇప్పుడు. వావ్, స్మెల్ మస్తు ఉంది కొబ్బరి పొడి. సో ఇప్పుడు కొంచెం మిక్స్ చేసేసి, డెలికేట్ ఉంటుంది ఫిష్ పీసెస్ అనేవి, కొంచెం కూడా చినగకుండా మెల్లగా మిక్స్ చేయాలి. మిక్స్ చేసేటప్పుడు కూడా అది కూడా కుండాలంటే కొంచెం కష్టమే. సో ఇప్పుడు ఒక 2 మినిట్స్ ఉడకనిద్దాం. దాని తర్వాత మనకు అందరికి తెలిసిందేగా, కొంచెం డెకరేషన్కి లేకపోతే ఏమంటారు గార్నిషింగ్కి మనం కొంచెం కొత్తిమీర అయితే వేసేసుకుందాం. ఫినిషింగ్ ఇచ్చేసి అలా కొద్దిసేపు పెడితే మన వేడి ఈరోజు స్పెషల్ ఫిష్ కర్రీ
అయితే రెడీ అయిపోతుంది. ఓకే ఫ్రెండ్స్, మన ఫిష్ కర్రీ అయితే ఉడికేసింది. ఇప్పుడు పైన కొంచెం గార్నిషింగ్కి కొత్తిమీర అయితే వేసేసి ఫినిషింగ్ టచ్అప్ ఇచ్చేస్తే మన వేడి వేడి ఫిష్ కర్రీ అయితే రెడీ అయిపోయింది. సో ఈ రెసిపీ మీకు ఎలా అనిపించిందో ప్లీజ్ కామెంట్ చేయండి. అండ్ ప్లీజ్ 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 ఈ ఛానల్లో పెట్టే ప్రతి ఒక్క వీడియో మీకు రావాలి అంటే మీరు లైక్ వేసుకోవాలి, సబ్స్క్రైబ్ చేసుకోవాలి, అలానే బెల్ ఐకాన్ కూడా ఆల్లో పెట్టుకోవాలి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.